టిల్లు స్క్వేర్ చూసుకుంటే మ్యాక్సిమం పార్ట్ ఇప్పుడు రీక్రియేషన్లో ఎక్కువ ఫన్ జనరేట్ చేశారు. బట్ రీక్రియేట్ చేయడంలో ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయా? బాగా ఇబ్బంది కదా రీక్రియేషన్ చేయటమే ఒక ఛాలెంజ్, అండ్ అది కూడా చిన్నగా చేయలేదు. ప్లాట్కి ఉపయోగపడేటట్టు చేయడం అనే ఛాలెంజ్. కథ ముందుకెళ్ళడానికి రీక్రియేషన్ చేస్తే బాగుంటుంది, ఊరికి అలా బ్యాంగ్ లా కాకుండా కథకి వెళ్ళిపోయి ప్లాట్ ముందుకు వెళ్దాం అన్నప్పుడు ఈజ్ వేర్ ఆర్ రైటింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అది ఊరికి షాక్ లాగా ఊరికి వచ్చి వెళ్ళిపోవడం కాకుండా కథని హెల్ప్ చేసేటట్టు ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అని ఫస్ట్ నుంచి వీఆర్ వెరీ వెరీ షూర్, వెరీ షూర్ ఈ క్యారెక్టర్ని ఇందుకే వాడదాము, ఈ రీక్రియేషన్ ఇందుకే చేద్దాము, లేకపోతే ఊరికి ఎందుకు అని we used it very smartly inside the film to help the plot. That's why it worked so well. All the recreation gaani, surprises gaani, మీరు చూసినవి, everything worked that well. అంటే ఇప్పుడు టిల్లు క్యూబ్ ఎప్పుడండి? టిల్లు క్యూబ్ ఇప్పుడు జస్ట్ we are still coming out of మీరు ఇంకా సక్సెస్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రాలేదు నాకు తెలిసి. ఒక 2-3 days దాకా అసలు నాకు ఐడియాస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ we don't have ideas on what to do. టిల్లు క్యూబ్కి ఒక 2 ఐడియాస్ అనుకున్నాము, బట్ నథింగ్ లైక్ రాసేసి ఏం లేదు, డిస్కషన్లో అనుకున్నాం అంతే. టిల్లు 2 షూట్ చేస్తున్నప్పుడే, టిల్లు స్క్వేర్ షూట్ చేస్తున్నప్పుడే వీ హ్యాడ్ దోస్ ఐడియాస్. అదే మనకి ఇప్పుడు కొన్ని నెలలు పోయిన ఐడియా మళ్ళీ వింటే మనకి బాగుంది అనిపిస్తుంది, దాంతో వెళ్తాం. లేదు అంటే విల్ సీ అగైన్ సిట్ అండ్ ట్రై టు సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. టిల్లు క్యూబ్కి మీరు ట్రావెల్ అవుతారు కదా సార్? విల్ సీ, ఎందుకంటే తను సిద్ధు he signed up with 2 projects. I am doing 2 projects. సో ఏ టైంలో టిల్లు క్యూబ్ స్టార్ట్ చేస్తాము, మా ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాము, అవైలబిలిటీ ఆఫ్ సిద్ధు అండ్ మీ డిపెండ్స్ ఆన్ దట్ వీ గోన్ టు సీ. బట్ ఫ్రాంచైజ్ ఇస్ నాట్ గోన్ టు స్టాప్. 100% టిల్లు క్యూబ్ అవుతుంది. ఆల్ దట్ ఈస్ గోన్ టు ఎనీవే హ్యాపెన్. టిల్లు క్యూబ్ తర్వాత ఏమంటారు దాన్ని? మరి క్యూబ్ అంటే క్యూబ్ వరకు తెలుసు, పవర్ ఆఫ్ 4 అంటారు. ఇంకా నెక్స్ట్ టిల్లు క్యూబ్ అయితే కుదిరింది, మీరు అన్నట్టు టిల్లు చూడాలి పార్ట్ 4కి ఏమవుతుందా. అంటే రిలీజ్ డేట్స్ కూడా కరెక్ట్గా 2 years గ్యాప్లో రిలీజ్ అయినాయి. అంటే ఇప్పుడు అది 22 February 12th రిలీజ్ అయింది టిల్లు, ఇదేమో March 29th రిలీజ్ అయింది. రిలీజ్ డేట్ ఏమైనా పర్టికులర్గా మైండ్లో ఉందా? Feb 9th కూడా అనౌన్స్ చేసాం, ఇఫ్ యూ రిమెంబర్. అదే టైంలో రిలీజ్ చేస్తే ఇట్ వుడ్ బి అడ్వాంటేజ్ అని అనుకున్నాము. బట్ అదే టైం Feb 9th సంక్రాంతిలో డిస్టర్బెన్స్ అవ్వడం, Feb 9th డేటు వంశన్న గేవ్ ఇట్ ఫర్, హీ గేవ్ అ ప్రామిస్ ఈగల్ రిలీజ్ కోసం అని చెప్పేసి. సో ఆ డేట్ మేము వీ హ్యాడ్ టు గివ్, అండ్ ద నెక్స్ట్ బెస్ట్ దాని తర్వాత ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఫస్ట్ వీక్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ 10th + 2 9th తర్వాత ఇమీడియట్గా వీ థాట్ 29th is the best date and we don't want to give up on it. అయినా టిల్ అన్న డేట్ ఎందుకు? నార్మల్గా టిల్ అన్న ఎప్పుడు వచ్చినా అవును